హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. రీసెంట్గానే నాచారంలో వాల్యూ జోన్ అని ఒక హైపర్ మార్కెట్ ఓపెన్ అయింది కదండి, సూపర్ మార్కెట్. సో దానికి చాలా జనాలు వస్తున్నారనమాట. అంటే మొత్తం రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రోజు ట్రాఫిక్ పోలీసులు ఉండడం, వాళ్ళు క్లియర్ చేయడం, వర్షం పడుతున్నా ఏమవుతున్నా సరే జనాలు అయితే బాగా వస్తున్నారు. వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మాకు చాలా దగ్గర కాబట్టి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. కాకపోతే ఇంత జనాల్లో అంత రష్లో వెళ్ళడం ఎందుకులే, కొంచెం తగ్గాక వెళ్దాము అన్నట్లుగా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అదే వీక్ డేస్ అట్లాగా ఏదైనా ఆఫ్టర్నూన్ టైమ్స్ లేకపోతే అట్లా అంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా, అట్లా వెళ్దామని అనుకున్నాం అనమాట. సో ఫైనల్గా ఈరోజు వెళ్ళబోతున్నాము. సో హలో అండి, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. సో లెట్స్ గో. ఇప్పుడు మేము వెళ్తున్నాం వాల్యూ జోన్కి. సో రీసెంట్గానే నాచారంలో ఓపెన్ అయింది కదా, సో చాలా జనాలు ఉంటున్నారు. రోజైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అన్నమాట రోడ్ అంతా. సో ఫైనల్లీ ఈరోజు వెళ్దాం అనుకున్నాం. ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొంచెం ఎవరు ఉండరు అని చెప్పి. అండ్ అలాగే ఎప్పుడూ లేనిది మామయ్య గారు అన్నారన్నమాట, బాలకృష్ణ గారు ఏదో షాప్ ఓపెన్ చేశారంట కదా, చూద్దామా అని చెప్పి. సో ఆ జనరల్గా మామయ్య గారికి మాల్స్ ఇట్లాంటివి ఏవి ఇష్టం ఉండదు, బట్ ఇది ఎందుకో చూడాలని అనుకున్నారు. సరే డెఫినెట్గా వెళ్దాము అని చెప్పి ఇంక ఈరోజు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. మధ్యాహ్నం ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో 1:30 అయిందనమాట. జస్ట్ ఇప్పుడే లంచ్ చేసాము. సో ఇప్పుడు బయలుదేరి వెళ్దాము. మామయ్య గారికి చూపిస్తా అండ్ అలాగే మీకు చూపిస్తా, నేను కూడా చూస్తాను. ఓకే, సో లెట్స్ గో టు వాల్యూ జోన్. ఏముంది ఏంటి కథ కమాంబిషి అంతా అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. లెట్స్ గో. లక్కీలీ ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు. సో మా వారు కూడా వస్తా అన్నారు అనమాట. సో ముచ్చటగా ముగ్గురం బయలుదేరాము. మేము ముగ్గురమే ఎక్కడికైనా వెళ్ళడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ అంటే పిల్లలు లేరు కదా, స్కూల్కి వెళ్ళారు కదా. సో లెట్స్ సీ, ముగ్గురమే వెళ్తాము. ఏం చేస్తామో ఏమైనా వంటామో లేదో కానీ తెలియదు, కానీ చూసైతే వద్దాం. అండ్ నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి, మంచి కాటన్ లాంగ్ ఫ్రాక్ అనమాట. బిబాది ఇది అమెజాన్లోనే తీసుకున్నా. కింద పెద్ద ఫ్లేర్ తోటి వచ్చి ఫుల్ కలర్ఫుల్ డిజైన్ వస్తుంది అనమాట. పైన అంతానేమో బ్లాక్ పైన వైట్ డాట్స్ వచ్చి కాలర్ నెక్ తోటి ఒక షర్ట్ లాగా కనిపిస్తుంది పైనుంచి చూడడానికి, కింద చూస్తే ఏమో స్కర్ట్ లాగా ఉంటుంది అనమాట. సో అలా ఒక కాంటెంపరీ డిజైన్ లాగా అనిపించి తీసుకున్నాను. సో ఇలా రెడీ అయ్యా అనమాట. దీన్ని లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా హోప్ఫుల్లీ జనాలు తక్కువే ఉంటారులే అని అనుకుంటూ మేము ముగ్గురం అయితే బయలుదేరాము. యాక్చువల్లీ పిల్లలు కూడా వస్తాం అని అంటూ ఉన్నారన్నమాట. కాకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారులేండి. ఏముంది తర్వాత ఇంకొక రోజు ఎప్పుడైనా తీసుకుని వెళ్ళొచ్చు అని అనుకున్నాం. బేసిక్గా ఇప్పుడు మావయ్య గారు అడిగారు కాబట్టి ఫస్ట్ మావయ్య గారికి చూపిద్దాము అన్నట్లుగా అనుకున్నాం అనమాట. సో అందుకని బయలుదేరిపోయాం. కరెక్ట్గా లంచ్ చేసుకొని ఇంకా బయలుదేరాం అనమాట ఫుర్సత్తుగా. ఇంకా ఎంటర్ అయ్యేటప్పటికే ట్రాఫిక్ అయితే లేదు రోడ్ పైన, కానీ లోపలైతే పార్కింగ్ ఫుల్లే ఉంది. బైక్స్ అన్నీ ఏమో ఇక్కడ ఫ్రంట్ అంతా పార్క్ చేసి ఉన్నాయన్నమాట. రోజు అయితే పార్కింగ్ ఫుల్ అయిపోయింది, బయట పార్క్ చేసుకోండి, లోపలికి ఎంటర్ కూడా అవ్వకుండానే బయట డీవియేట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా బైక్ పార్కింగ్. ఇక్కడే కాదు, మళ్ళీ ఇటు ఈ వేలో కూడా అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ కూడా బైక్స్ పార్క్ చేసి ఉన్నాయన్నమాట. మాకు ఆల్రెడీ స్పార్ ఐడియా ఉంది కాబట్టి పార్కింగ్ ఎక్కడ ఏంటి అన్నది ఐడియా ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా కార్ పార్కింగ్కి వెళ్ళిపోయాము. సో కార్ పార్కింగ్ కూడా ఆల్మోస్ట్ చాలా వెహికల్సే పార్క్ చేసి ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ ఒక చోట స్లాట్ చూసుకొని ఇంకా అక్కడ పార్క్ చేస్తాం అనమాట. 69 ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, 69 ఒకటి. ఇవేమో కొంచెం పెద్ద డబ్బాలు, ఇవైతే ఇట్లా చిన్న డబ్బాలు. ఇట్లా ఇవైతే 69 అంట, అవైతే 79 అంట. ఇట్లా మొత్తం మనకి గ్రాసరీస్ ఉంటాయి కదా, సోప్లు పేస్ట్లు అవన్నీ కావాల్సినవి అనమాట ఇక్కడ. ఇట్లా ఉన్నాయి కదా. జ్యూసుల మీద buy 1 get 1, ఫుడ్ buy 1 get 1 ఏవి మనం కొనం. ఇవన్నీ పప్పులు ఉప్పులు దొరికేది ఇక్కడంతే, కందిపప్పు మినపప్పు అట్లా అవన్నీ దొరికాయి అనమాట. ఇట్లా స్టీల్ సామాన్లు అనమాట, ఇవన్నీ స్టీల్ సామాన్లు. అట్లా కిచెన్కి సంబంధించినవి, కుక్కర్లు, స్టవ్వులు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ, యాక్సెసరీస్, ఏందో కార్పెట్స్ అండ్ డోర్ మ్యాట్స్. $395. వెళ్దాం, 2 floors ఉంది ఇంకా. హోమ్ ఫర్నిషింగ్స్ అనమాట అన్నీ, కర్టన్స్, బెడ్షీట్స్, టవల్స్, నాప్కిన్స్ అట్లాంటివి మావయ్య.
ఇదంతా ఖర్చు పెట్టమనే కదా, పెద్ద మంచి దేశానికి ఖర్చు పెడితేనే మంచిదా అని అందరూ ఖర్చు పెట్టాలనే. అంతా పెట్టాలని ఖర్చు పెట్టాలి. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా లేడీస్ సెక్షనే, మొత్తం చీరలు, బట్టలు అన్ని, బ్లౌజులు, రెడీమేడ్ బ్లౌజులు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏమో డైలీ వేర్ శారీస్ అనమాట. లైక్ 199, 275, 245 అలా ఉంది. ఒరిజినల్ ప్రైజెస్ ఒకటి ఉన్నాయి, మళ్ళీ దానిపైన ఆఫ్ అని ఉన్నాయి అనమాట. అండ్ ఇదంతానేమో సిల్వర్ జ్యువెలరీ స్టోర్. సో ఒక కౌంటర్లో మొత్తం సిల్వర్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. ఇంకా శారీస్లో అయితే ఫ్యాన్సీ శారీస్, సింథటిక్ శారీస్, సిల్క్ శారీస్, ఇట్లాగా రకరకాల, అంటే ఇట్లాగా కౌంటర్స్ పైన పెట్టేసి ఉంటాయి కదా కొన్ని టైప్స్ ఆఫ్, ఒక టైప్ ఆఫ్ శారీస్ అన్ని ఒక కౌంటర్ పైన అలాగా మొత్తం అన్ని ఇలా చీరలు పెట్టేసి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూసారు కదా, ఒక ఫ్లోర్ అంతా కూడా ఇలానే ఉన్నాయి. ప్రైజెస్ కూడా నాకు రీజనబుల్ అనే అనిపించినాయి. చూసిన మటుకు అయితే తక్కువ ఉన్నాయి అని అనిపించింది. ఈ శారీస్ అవి కూడా 525 అలాగా. ఇదిగోండి ఇదైతే 875. కొంచెం చూడడానికి పట్టు శారీ ఇలా ఉంది కదా, అంటే ఫ్యాన్సీ పట్టే, దాంట్లో కూడా మనకి రకరకాల రేంజెస్ లో ఉన్నాయన్నమాట. లంగా ఓణి కుట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. ఇట్లాంటివి అయితే మంచిగా బ్రైట్ కలర్ ఓణి తోటి మనం స్టిచ్ చేయించుకోవచ్చు. వచ్చేది మళ్ళీ సంక్రాంతి పండుగ అలా కదా, ఈ టైంలో ఇట్లాంటి, అంటే మన దగ్గర ఏదైనా చీరలు ఉంటే వాటితో కూడా లంగా ఓణిలాగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండగకి అండ్ బతుకమ్మకి ఈ రెండింటికి మాత్రం లంగా ఓణి వేసుకోవాలి నేను అనుకుంటా అనమాట ఎప్పుడు నేను. సో కొంచెం పట్టు, ఫ్యాన్సీ పట్టులాగా ఉన్నాయి కూడా ఒకసారి చూశాను. ఏదన్నా ఐడియా ఉంటే ఏదన్నా హాఫ్ శారీ లాగా స్టిచ్ చేయించడానికి బాగుంటుందా అన్నట్లుగా చూసాను అనమాట. వచ్చే సంక్రాంతికి ఒక లంగా ఓణి కుట్టించుకోవాలి అన్నది నా ఐడియా. అండ్ తర్వాత ఇవన్నీ అయితే కుర్తాస్, మొత్తం ఈ కుర్తాస్లో కూడా డైలీ వేర్ దగ్గర నుంచి మనకి పార్టీ వేర్ వరకు అన్నీ ఉన్నాయి. అన్ని రకరకాల స్టాల్స్లో ఇలా పెట్టున్నాయి అనమాట. ఒక ఫ్లోర్ అంతా లేడీస్దే అంటే మీకు అర్థమైపోయింది కదండి ఏ రేంజ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే నాకు అన్ని ఎక్స్ప్లోర్ చేసేంత టైం అయితే ఎక్కువ లేదు. ఇవి ఒకటి కూడా నాకు టాప్ మంచిగా అనిపించింది. అంటే ఒకలాంటి టిష్యూ ఉంటుంది చూడండి, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. అందులో రకరకాల కలర్స్ ఉన్నాయి. ఏ టాప్ అయినా 299 అన్నారు. దీన్ని మంచి చున్నీతో పేర్ చేస్తే మంచి క్లాసీగా ఉంటుంది. కాకపోతే మనం ఫిట్టింగ్ వేసుకోవాలి, ఏదైనా సరే మన బాడీకి సరిపడా కరెక్ట్ ఫిట్టింగ్లో చేసుకుంటేనే లుక్ బాగుంటుంది కదా. సో ఇట్లా డైలీ వేర్ టాప్స్, వెస్టర్న్ వేర్స్, ఇట్లా అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎలా అంటే ఓ వావ్ సూపర్ క్వాలిటీ అన్నట్టుగా కాకపోయినా, మరీ రోడ్ సైడ్ స్టఫ్ అన్నట్టు కాకుండా మధ్య రేంజ్లో ఉన్నాయన్నమాట. ప్రైజెస్ కూడా పర్వాలేదు అని అనిపించినాయి. అఫోర్డబుల్ ప్రైజెసే ఉన్నాయి. మీకు చూస్తున్నారు కదా, మీకు అందుకే కొనుక్కున్నాటికి నేను ప్రైజెస్ కూడా కనిపించేలాగానే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇవన్నీ అయితే పలాజో సెట్స్ అనమాట. అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అన్నిటిపైన కూడా కొన్ని చోట్ల 10%, కొన్ని చోట్ల 20%, కొన్ని చోట్ల 50% అలా ఉన్నాయి. ఇవన్నీ ఏమో మొత్తం కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. మొత్తం టాప్, బాటమ్, దుపట్టా అన్ని. ఇందులో కూడా ఇక్కత్తు, పోచంపల్లి, లేకపోతే కాటన్, వర్క్వి, ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఈ దుపట్టాస్ ఒకటి బాగా ఆకర్షించినాయండి. ఇది ఏదైనా సరే 150 రూపీసే. అంటే మనకు కట్ వర్క్ బార్డర్ వచ్చి వస్తున్నాయి చూడండి, అట్లాంటి చాలా కలర్స్ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఓణీలు కావాలంటే 150 రూపీసే అంట. 150 రూపీస్ నేను ఎక్కడ ఈ కట్ వర్క్ ఓణీలు అయితే చూడలేదు. సో హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు మీరు. అండ్ వెస్ట్రన్ వేర్స్ కూడా కొన్ని చూసాము. ఇలాగ లోపల ఒక టాప్లా వచ్చి పైన కోట్లా వస్తుంది కదా, ఈ స్టైల్ ఏమైనా ట్రై చేద్దామా అన్నట్టుగా చూసాను. మరీ తక్కువ లేవు, మరీ ఎక్కువ లేవు. సో జస్ట్ అలా ఊరికే ఐడియా కోసం ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నట్టుగా చూసాను అనమాట. టీ షర్ట్స్, టాప్స్, ఇట్లాంటివన్నీ. ఇంక ఇవన్నీ అయితే నైటీస్ కూడా ఒక సెపరేట్ ఫ్యూ కౌంటర్స్ ఉన్నాయి. వాటిలో కూడా కాటన్వి, లేకపోతే ఇట్లాగా కొంచెం వర్క్ వచ్చినవి, ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 400, 399, 349 అలా రకరకాలుగా ఉన్నాయి. డ్రెస్ అంటే నైట్ డ్రెస్సెస్ లాగా కూడా ఉన్నాయి, నైటీలే కాకుండా, అంటే ప్యాంటు, టీ షర్ట్ లాగా వస్తాయి కదా, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. దీనిలో కూడా మళ్ళీ రేంజెస్ ఉన్నాయన్నమాట. కొంచెం మంచిగా ఉంటే ఇప్పుడు ఇవి అయితే 800 రూపీస్ అలాగా. మోస్ట్లీ నైట్ డ్రెస్సెస్ అయితే 500 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి. చాలా మంది చేతుల్లో నేను నైట్ డ్రెస్సులు చూశాను. సో మేబీ నైట్ డ్రెస్సులు బాగున్నాయి అనుకుంటా అని అనిపించింది నాకు. ఎందుకంటే చాలా మంది దగ్గర చూసా, అందరూ అంటే లేడీస్ నైట్ డ్రెస్సులు పట్టుకొని వెళ్తున్నారు అన్నమాట. ఈ బాక్సెస్ లా ఉన్నాయి కదా, అవి పట్టుకొని వెళ్తున్నారు. అండ్ ఇవన్నీ అయితే క్రాప్ టాప్స్ అండ్ లెహెంగాస్ అనమాట. ఇవి కూడా ఉన్నాయి. అండ్ హాఫ్ శారీస్ కూడా కొన్ని ఉన్నాయి. సో అన్నీ ఏమున్నాయి అన్నవి చూడలేదు, కానీ అలా నడిచి చూడడానికే కొంచెం టైం పట్టింది నాకు. నెక్స్ట్ ఇంక ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. సెకండ్ ఫ్లోర్లో మొత్తం జెంట్స్ వేర్ అండ్ అలాగే కిడ్స్ వేర్ అనమాట. అన్ని బాయ్స్కి, గర్ల్స్కి అండ్ అలాగే జెంట్స్కి అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి ఈ ఇట్లాంటి డీజే టిల్లులో
కుర్తాస్ ఉంటాయి కదా అట్లాంటివి రకరకాలు ఉన్నాయి. బై 2 get 2వి అంటే 1000కి 4 టీ-షర్ట్స్ అట్లాగా చాలా ఆఫర్సే ఉన్నాయి. నాకు మొత్తానికి స్టోర్ అంతా అయితే బాగానే నచ్చింది. ఇంకా కొంచెం బాగా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయాలి కానీ అంత టైం లేదు. సో చూసినంత వరకు అయితే అంత బాగానే నచ్చింది. కానీ నచ్చని విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే వాళ్ళు కవర్లకి చార్జ్ చేయట్లేదు. అంటే మనకి సామాన్లు కొన్న తర్వాత అన్ని కవర్లో పెట్టిస్తారు కదా, ఆ కవర్స్కి వాళ్ళు చార్జ్ చేయట్లేదు అనమాట. అండ్ అలాగే అదేంటి పేపర్ కవర్స్ అట్లాంటివి వాడట్లేదు. ఆబ్వియస్లీ గ్రాసరీస్కి పేపర్ కవర్స్ అవన్నీ వర్కౌట్ కావు. బట్ స్టిల్ అట్లీస్ట్ వాళ్ళు చార్జ్ చేస్తే ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, కొంచెం యూసేజ్ తగ్గుద్ది కదా అని అనిపించింది. ఆ ఒక్క పాయింట్ నచ్చలేదు. మిగతాదంతా అయితే బాగుంది ఓవరాల్గా. అండ్ ఇంకా మొత్తం అంతా చూసేసిన తర్వాత బయటకు వచ్చేసాను. బయటకి ఫుడ్ హబ్ అని ఒక చిన్న కౌంటర్ మాత్రమే ఇలా ఉందనమాట. అందులో పాప్కార్న్, కూల్ డ్రింక్స్, చిప్స్, సమోసాస్ ఇట్లాంటివి దొరుకుతున్నాయి, పానీపూరి ఇట్లాగా. ఇంకా అంతకుమించి మిగతా ఓపెన్ కాలేదు. KFC అయ్యి ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ కాలేదు. సో ఫైనల్గా ఇంకా మొత్తానికి వాల్యూ జోన్ చూసేసాము. అండ్ చూసి మళ్ళీ ఊరికి వస్తామని చెప్పండి. ఇదిగోండి కొన్నాము. నేను కూడా ఏం కొన్నానో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను, పదండి. హలో గాయ్స్, వీఆర్ బ్యాక్ హోమ్. మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మొత్తానికి వాల్యూ జోన్ ఓపెన్ అయిన ఇన్ని రోజులకి వాల్యూ జోన్ అయితే చూసేసాము. మాల్ అంతా అయితే చాలా బాగుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ A to Z స్టోర్ అని చెప్పొచ్చు. కింద ఫ్లోర్లో అంతా మనకి చూసారు కదా వీడియోస్లో, మొత్తం అంతా గ్రాసరీస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అండ్ ట్రాలీస్, లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాట్ నాట్ చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ లేడీస్ అనమాట. మొత్తం చీరలు, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, టాప్స్, కుర్తీస్, జీన్స్, టీ-షర్ట్స్, ఇట్లా ఎవ్రీథింగ్, నైటీస్, లెగిన్స్, దుపట్టాస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, చెప్పులు ఎక్కడా కనిపించలేదు నాకు. చెప్పులు నాకు కనిపించలేదు. మేబీ నేను ఎక్కడైనా మిస్ అవుట్ అయ్యానో ఏమో నాకు తెలియదు, కానీ చెప్పులు అయితే కనిపించలేదు. ఆల్మోస్ట్ అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది, సిల్వర్ జ్యువెలరీ ఉంది ఒక స్టాల్ లాగా, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చెప్పులు ఎక్కడ అయితే కనిపించలేదు. సో ఇన్నర్ వేస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ పైన ఫ్లోర్కి వెళ్ళేసరికి ఇట్స్ ఆల్ జెంట్స్ అండ్ కిడ్స్ అనమాట. సో అక్కడ ఆ ఫ్లోర్లో పెద్ద ఎక్కువసేపు ఏం లేదులేండి, జస్ట్ కొద్దిగా అలా చూసేసి వచ్చేసాను. సో ఇంత వెళ్ళి మనం ఏం కొనకుండా వచ్చేస్తామా, అప్పటికి చాలా వద్దు సరోజా వద్దు అని కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాను. వీళ్ళిద్దరు కూడా నాతో పాటు ఉన్నారు కాబట్టి నేను కంట్రోల్గా అలా చూసుకుంటూ వచ్చాను. మధ్యలో వాళ్ళు ఒక తప్పు చేశారు, దానికి నేనేం చేయలేను కదా. వాళ్ళు నన్ను వదిలేసి నువ్వు చూస్తున్నావు మేము పైకి వెళ్తామని చెప్పి వాళ్ళు మెన్స్ సెక్షన్కి వెళ్ళారు, నన్ను ఫస్ట్ ఫ్లోర్లో వదిలేశారు. ఏం చేస్తాను, చేరుకొనేసాను. మరి నాతో పాటు వచ్చినప్పుడు నాతో పాటు ఉండాలి కదా. వాళ్ళు వదిలేసి వాళ్ళు తప్పు చేశారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు షాపింగ్ చేసావు అని నన్ను అడిగితే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఇందులో నా తప్పు ఏమన్నా ఉందో చెప్పండి, మీరే చెప్పండి, న్యాయం మీరే చెప్పండి. ఎందుకు ఏం చీర కొన్నానో చూపిస్తాను ఉండండి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ షిఫాన్ శారీ. ఇదిగోండి ఇలా ఒక మంచి ఆనియన్ పింక్ అనొచ్చు, ఆర్ ఏదో ఇలా కొంచెం స్కిన్ కలర్ టైప్లో అనమాట. జస్ట్ ఒక చిన్న జరీ బార్డర్ వచ్చింది శారీ. ఇలా జరీ బార్డర్ ఉంది కింద. మొత్తం శారీ అంతా షిఫాన్ శారీ, చాలా సాఫ్ట్గా మెత్తగా లైట్ వెయిట్తో వస్తుంది కదా షిఫాన్ శారీ, అలా అనమాట. ఇట్లాంటి శారీస్ ఏంటంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి, క్లాసీగా ఉంటాయి, అండ్ బాడీ హగ్గింగ్ ఉంటాయి కదా. సో ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు, ఫ్లోయిగా ఉంటాయి, బాగుంటాయి. సో ఈ శారీ తీసుకున్నాను. యాక్చువల్లీ అయితే దీని శారీ ప్రైస్ దీనిపైన మనకి 800 ఉంది, బట్ 600 అనమాట. 25% ఆఫ్ వచ్చి 600 పడింది ఈ శారీ. దీనిలో యాక్చువల్లీ కలర్స్ కూడా ఉన్నాయి, ఎక్కువ పేస్టల్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ చూసినట్టు అన్నిట్లో కల్లా నాకు ఇదే నచ్చింది, కొంచెం స్కిన్ కలర్ టైప్స్లో అనమాట. సో ఇట్లాంటి శారీస్కి మెయిన్గా ఏంటంటే మనం ఎట్లాంటి బ్లౌజ్తో పేరప్ చేస్తాం అనే దాన్ని బట్టి లుక్ వస్తుంది. సేమ్ కలర్ బ్లౌజ్ వేస్తే ఒకలా ఉంటుంది, కాంట్రాస్ట్ వేస్తే ఒకలా ఉంటుంది, అలా కదా. సో రాగానే మనకు కడుపులో నొప్పి ఎక్కువ. సో ఇంక వెంటనే బ్లౌజ్లన్నీ తీసి, అంటే డిజైనర్ బ్లౌజ్లు ఏమున్నాయి నా దగ్గర అని చెప్పి అన్ని పేర్ చేసి చూస్తా ఉన్నాను అనమాట. ఇలా వేయచ్చా, కొంచెం అంటే ఇది లైట్ కలర్ కదా, కొంచెం డార్క్ కలర్ బ్లౌజ్ అనుకుంటే ఇలా వేయచ్చు, లేదు లైట్ కలర్కి లైట్ కలరే వేద్దాం అనుకుంటే ఇలా వేయచ్చు. ఇది మరి సేమ్ టు సేమ్ అన్నట్టుంది, దీనిదే సొంత అక్క అలా ఉందన్నమాట. ఇది లేదు కొంచెం కాంట్రాస్ట్ అంటే కొంచెం డార్క్ కలర్కి వెళ్దాము అని అనుకుంటే ఇలా వేయచ్చు. ఇదిగోండి ఇలా, ఎందుకంటే ఈ బోస్ కొంచెం బేబీ పింక్ కలర్లో ఉన్నాయి, దీంతో మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపించింది, ఇలా వేయచ్చు. లేదు అని అనుకుంటే మొత్తం బనారస్ బ్లౌజ్కి వెళ్ళిపోయి ఇదిగోండి ఇలా వేయచ్చు. సో ఈ 4 అయితే మోస్ట్లీ ఈ షేడ్కి కొంచెం కాంప్లిమెంట్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ 4 బ్లౌజ్లు అయితే తీసి ట్రై చేశాను. చూసారు కదా మీరు, 4 ఏది బాగుంది, డార్క్ కలర్ వర్క్ దా అంటే ఇది ఇలాగా, లేదంటే లైట్ కలర్ వర్క్ ది విచ్ ఇస్ దిస్ వన్ సేమ్ అన్నట్టు, లేదంటే ఈ బో వచ్చిన బ్లౌజ్ ఇలా, లేదంటే మొత్తం బనారస్ బ్లౌజ్ ఇది ఇలా.
సో ఈ 4 ఏది సూట్ అవుద్దా అని అనిపిస్తుంది. ఏది ఓకే ఇది బాగాలేదు అని ఏది అనిపించలేదు, ఓ ఇది చాలా బాగుంది అని కూడా అనిపించలేదు. 4 ఒకేలాంటి రియాక్షన్ అనిపించింది నాకు చూసినప్పుడు. సో మీకేమనిపించింది డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు వేర్ దిస్ శారీ. నెక్స్ట్ ఎప్పుడు కట్టుకుందావా అని చూస్తున్నాను. నెక్స్ట్ ఏదైనా అంటే మనకి పుష్ప 2 ఒకటి రిలీజ్ ఉంది కదా, సో ఒకవేళ మేము అది థియేటర్లో చూసేటట్టయితే అప్పుడు ఆ మూవీకి ఇది కట్టుకుందాం. వాట్ యు సే? అంటే నచ్చించారని వీళ్ళని త్వరగా కట్టుకోవాలన్న ఆతృత అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. కట్టేద్దాం ఏదో రోజు అయితే కట్టేద్దాం. సో ఇది నేను తీసుకున్న చీర అనమాట. ఐ లైక్ దట్ కలర్ అండ్ దట్ టెక్స్చర్. అట్లాంటి షిఫాన్ శారీస్ అన్ని నచ్చుతాయి అనమాట, సిల్కీగా అట్లా. సో అది సో మొత్తానికి వాల్యూస్ అని అయితే చూసారు. మావయ్య గారు కూడా చూసారు. చూసి ఇంకా అంటే మామయ్య గారు యూఎస్ కూడా వెళ్ళొచ్చారు కదా, ఇంకా ఫారెన్ లో ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడా అంతా అలానే అన్నారు అనమాట. అవునవును, ఎందుకంటే ఇక్కడ మాల్స్ ఎక్కువ చూడలేదు కదా. సో మావయ్య గారు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే అసలు ఎక్కడికి రారు. ఇది మాత్రం ఎందుకు చూడాలి అని అనుకున్నారు. జస్ట్ ఎక్కువ ఫ్లోర్స్ లేవు అలా అంటే సరేనని వచ్చారనమాట. సో అది దట్స్ ఆల్ అబౌట్ వాల్యూ జోన్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.